అమరావతి అన్ని అరిష్టాలను దాటుకుని ముందడుగు వేసే క్రమంలో ఒక కీలకమైనటువంటి పరిణామం జరిగింది. అదేంటంటే ప్రపంచ బ్యాంక్ నిధులు అమరావతికి రిలీజ్ కావడం. 3,535 కోట్ల రూపాయలని ప్రపంచ బ్యాంక్ రిలీజ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. అంటే అంతర్జాతీయ ఏజెన్సీల నుంచి అమరావతికి వచ్చినటువంటి మొదటి ఫండ్ కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వాస్తవానికి డిసెంబర్ నెలలోనే అమరావతికి క్యాపిటల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసేటువంటి క్రమంలో వరల్డ్ బ్యాంక్ టీము, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ టీము ఇవన్నీ కూడా పర్యటన జరిగినాయి. ఫైనల్ కన్సెంట్ ఇచ్చేటువంటి సమయంలో కొందరు వ్యక్తులు అమరావతి రాజధానికి పనికిరాదు, దీనిపైన పెట్టే ఇన్వెస్ట్మెంట్ వలన నయా పైసా ఉపయోగం ఉండదంటూ వరల్డ్ బ్యాంక్కి లెటర్లు రాసినటువంటి సందర్భం మనం చూసాం. దాంతో కొంత జాప్యం జరిగింది. ఇప్పుడు అన్ని అరిష్టాలు, అన్ని రకాల అనుమానాలని తుడిచిపెట్టేసి అమరావతికి నిధులు ఇవ్వడం ప్రారంభమైంది. వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి 3,535 కోట్ల రూపాయలకు తోడు మొత్తంగా వరల్డ్ బ్యాంక్ అలానే ఏషియన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈ రెండు బ్యాంకులు కలిపి 13,600 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణాలకి మంజూరు చేయడానికి ఆమోద పత్రాలను ఇప్పటికే ఇచ్చినాయి. సో ఫస్ట్ ఫేజ్ వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసింది కాబట్టి ఈ వారంలోనే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అమరావతిలో వివిధ రకాల టెండర్లు అన్నీ కూడా ఫైనల్ అవుతున్నాయి. దాదాపుగా 90% టెండర్ ఫైనలైజేషన్ జరిగింది. కాంట్రాక్ట్ సంస్థలకి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. కాబట్టి పనులు చకచకా జరుగుతున్నాయి. కాబట్టి నిధులు విడుదల కావడం అనేది ఒక శుభ సంకేతంగా చూడాలి. దానిపైన ఎంత నీళ్లు చల్లాలని ప్రయత్నాలు చేసినా కానీ వారందరి ప్రయత్నాలు కూడా ఒమ్మైనట్టుగానే మనం ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పాటు జర్మనీకి చెందినటువంటి ఆర్థిక సంస్థ నుంచి ఒక 6,000 కోట్ల రూపాయలు, అలానే మన ఇండియాకి సంబంధించినటువంటి హడ్కో కానీ, నాబార్డు కానీ వీటన్నిటి నుంచి కూడా రుణాలు సేకరించేటువంటి ప్రయత్నాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. నిధుల కొరత రాకుండా ప్రాజెక్టులు ముందుకు వెళ్ళాలంటే ఒక గుడ్ సైన్. అంటే అమరావతి ప్రజలకి, అమరావతి రాజధాని నిర్మాణాన్ని స్వాగతిస్తున్నటువంటి వ్యక్తులకి ఇది ఒక శుభ సంకేతంగా చూడాలి. ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల కావడం, ఆ తర్వాత మిగతా ఆర్థిక సంస్థలు కూడా అదే బాటలో నడుస్తాయనడానికి ఒక భరోసాగా మనం చూడాల్సి ఉంటుంది.